తెలంగాణలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం, మళ్ళీ అధికారంలోకి రావడం, హౌ డస్ ఇట్ ఫీల్ ఫర్ యూ? More than euphoria, of course we are very happy and delighted that it's a hard won victory because of 10 years gestation period for this victory. ఫౌండేషన్ ని కదపడం అంటే ఈజీ కూడా కాదు. రేవంత్ రెడ్డి గారు సింగిల్ హ్యాండెడ్ ఆయన ఓన్ ఇమేజ్ తాకట్టు పెట్టి he has worked and along with him he carried a lot of youth, lot of seniors also work చేశారు అందరం కలిసి. that is the classic example. కాంగ్రెస్ కలిసికట్టుగా పనిచేస్తే there is nobody who can defeat the Congress. that's a classic thing. ఉత్సాహం మళ్ళీ అందరిలో వచ్చిందా? మళ్ళీ వచ్చేదానికి కాదు, అట్లాగే పొంగు పెరుగుతా పోతా ఉంది. బికాస్ ద షియర్ రిలీఫ్ ఆఫ్ నాట్ బీయింగ్ సబ్వర్టెడ్ బై ద రూలింగ్ పార్టీ. అసలు కేసు పెట్టడానికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే మా మీద కేసులు పెడితే వేర్ డు యూ గో ఫర్ జస్టిస్? మంత్రుల దగ్గరికి వెళ్తే దే ఆర్ బార్గెనింగ్. ఎవ్రీథింగ్ ఇస్ ఎ డీల్. ప్రతిదీ చేయి చాపటమే. ఆ లాస్ట్కి గ్రామ స్థాయిలో సర్పంచుల్ని కూడా వాళ్ళు మాకేమిస్తావు అనే లెవెల్. ద కరప్షన్ స్ప్రెడ్, ద రాట్ హ్యాస్ స్ప్రెడ్ టు దట్ లెవెల్. అసలు సామాన్యుడికి ఇంకా ఐ హ్యావ్ నో హోప్, దెర్ ఇస్ నో వేర్ ఐ కెన్ గో, నో స్కోప్ అనే ఫీలింగ్ వచ్చేసింది. సో ఈవెన్ దో మినిస్టర్స్ కూడా ఏం చెప్పేవారు వాళ్ళు మంత్రులు, నువ్వు ఊరికే ఓటేసావా, నేను డబ్బు ఇస్తే నువ్వు డబ్బు తీసుకొని ఓటేసావు. సో ఆ ధీమా మీద దే థాట్ ఈవెన్ దిస్ టైం డబ్బులు ఇచ్చారు, మా ప్రజలు తీసుకున్నారు, ఓటేసే చోట ఓటేశారు. సో దట్ ఈస్ డెమోక్రసీ. ఫ్యాంటాస్టిక్. 50 రోజుల పరిపాలన ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్తారు మ్యామ్? ఐ థింక్ ఇట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ అంచెలంచెలుగా వీఆర్ రీచింగ్ ఆల్ ద టార్గెట్స్. And cabinet is working efficiently. I think the chief minister has made all the right moves, and Davos-lo he was able to bring back so much to the table, the investments, and I think we can afford to be very, very optimistic. Fantastic. మహిళలకి ఉచిత బస్సు టికెట్ ఇచ్చారు, జీరో టికెట్ ఇష్యూ చేశారు. So how do you see this? You know, I went on that drive. I went in the bus. I wanted to personally experience what are the limitations, what are the liabilities, and how best can we improve it further. So in Baslo Villa, and I was delighted that there were so many women and girls going to school, college, working women, ఉద్యోగంకి కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉన్న మహిళలు హాస్పిటల్కి టిఫిన్ క్యారియర్లు తీసుకొని వెళ్తున్నారు. And I was chatting with all of them, and it was quite amazing what they were telling. And at the end of the month, they get a little pocket money, whatever that bus kharchu has been saved. And so small indulgences which the girls, students can afford to take some. But at the same time, there is a criticism. బస్సు ఫ్రీ టికెట్ ఇవ్వడం కాదు, బస్సులు పెంచాలి అని ఒకవైపు, అండ్ మగవాళ్ళు హర్ట్ అయ్యారు, ఆడవాళ్ళకి ఇవ్వడం ఏంటి? అమ్మా, ఆ బస్సు సాయంత్రం పూట ఉద్యోగం నుంచి దిగి డ్యూటీ నుంచి దిగి బస్సు ఎక్కే ఆడవాళ్ళని బస్ స్టాండ్లు కాడి ఏడిపించే మగవాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మగవాళ్ళు హర్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. లేడీస్ సీట్లలో కూడా మగవాళ్ళు వచ్చి కూర్చుండేవాళ్ళు. ట్రైన్లో కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్, ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అండి మీరు ఎందుకు వచ్చి కూర్చున్నారంటే అదేం లేదని చెప్పి వాళ్ళు అక్కడ కూర్చుంటారు. మగవాళ్ళు హర్ట్ ఎందుకు? మీరు మగవాళ్ళు నిలబడండి, ఏం పర్వాలేదు, మీకేం మేము ఫ్రీ అని అంటారు లేదు, టికెట్ కొనుక్కోండి ఎంతసేపు, యూ బై ఫర్ కొద్ది రోజులు ఓర్పు పట్టండి. లేక 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 ఆడవాళ్ళకి ఆ సౌకర్యం దొరికింది. సో ఇట్స్ ఆల్ రైట్, కొద్ది రోజులు యూ వెయిట్. రైట్. దేర్ ఇస్ నథింగ్ ఫర్ దెమ్ టు ఫీల్. ఇన్ని ప్రివిలేజెస్ చట్టాలు అన్నీ ఆర్ ఫర్ మెన్. మరి అప్పుడు వాళ్ళు ఏమనుకోలేదు, 33% మహిళలకి ఇంతవరకు పార్లమెంట్లో ఇవ్వలేదు, అప్పుడు ఇబ్బంది కాదు. మగవాళ్ళకి ఎవరు అనలేదే ముందుకొచ్చి. గృహహింస చట్టం పెట్టినప్పుడు నాతో పోరాడింది మగవాళ్ళు. మా భార్యను మేము తంతే మీకేంటని ఆ లెవెల్స్లో దిగిన మగవాళ్ళకి. ఆఫ్ కోర్స్ ఐ బ్రాట్ ద డీబీ బిల్ అప్పుడు. అండ్ లాట్ ఆఫ్ మెన్ ఛాలెంజ్డ్ మీ సేయింగ్ మీరేంటి మేడం మా ఇంటి పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకుంటే సాగు బాధతా ఉంటే ఒక తోటి మహిళ, నీ భార్య అంటే గొడ్డు కాదు బడ్డు కాదు, వాటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటాం, వాటిని చూసుకుంటే దానికి కూడా చట్టాలు ఉంటాయి. But you want to beat up a woman who's changed her name, shifted her home,
bearing your children, bringing you up, bringing your children up, Mm. and she is not entitled to respect, and I don't accept.